హాయ్ హలో రైతు సోదరులకు నమస్కారం. నేను మీ మున్యానాయక్. మీరు చూస్తున్నారు హంస అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ మొదటిగా చూసిన వాళ్ళు లైక్ చేయండి, అదే మాదిరిగా సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు భాగంగా 12వ తారీఖు ఆగస్టు 2025 రోజున ఈరోజు సందర్భంగా మనం అయితే ఇక్కడ పత్తి చేనుకైతే చూడడం జరిగింది. ఈ మందు దేని కొట్టారు, ఎలా కొడితే ఏ మందు కొడితే ఇలా వచ్చింది, దీనికి ఒక రావడానికి కారణం ఏంది, ఏ విధంగా దీనికి మెయింటెనెన్స్ చేసిండు, దీనికి లాస్ట్ ఇయర్ గత దీంట్లో ఏం పంట వేసిండు, ఈ సంవత్సరం మొత్తం పత్తి ఎన్ని ఎకరాలు వేసిండు అనే దాని మీద మనమైతే అడిగి తెలుసుకుందాము. నమస్కారం అండి. మీ పేరు? బాలు. మీ తండ? దాస్యతండ. మండలం? నీలకుర్తి గ్రామం, మరిపడ మండలం, మహబూబాబాద్ జిల్లా. ఓకే, మొత్తం ఎన్ని ఎకరాల సాగు చేశారు పత్తి చేను? 9 ఎకరాల పత్తి చేను. ఓకే, 9 ఎకరాల పత్తి చేను చేశారు. ఇది పెట్టి ఎన్ని రోజులు అవుతుంది? 50 రోజులు అవుతుంది. 50 రోజుల పత్తి చేను. ఇది 50 రోజుల పత్తి చేను. ఓకే, మందు కొట్టి ఎన్ని రోజులు అవుతుంది? మందు కొట్టి 13 రోజులు అవుతుంది. 13 రోజులు అవుతుంది. ఏం మందు కొట్టారు? ఇక్కడ చూశారు కదా ఈ డబ్బా. ఓకే, ఇదైతే కొట్టారండి. ఇది A1 కాటన్. ఓకే, ఎలా అనిపించింది ఇది? మంచిగా సైడ్ ఫంగల్ ఉన్నది, మంచిగా గందలు కూడా దగ్గర ఉన్నది. ఓకే, కాయలు కూడా బుడ్డలు కూడా వచ్చే బుడ్డలు కూడా రాలుతాం లేదు. ఓకే, పంగ మళ్ళీ స్టెప్ ఇంకో మంది కొడితే స్టెప్ రావాలి. ఓకే, మళ్ళా వచ్చిన తర్వాత పంగలు కూడా పైన మొగ్గులు కూడా తెంపితే ఇంకా సైడ్ ఇంకా పిలకలు వచ్చి కాయలు ఇంకా వస్తుంది. అది చూస్తున్నా ఒక మందు కొడితే. ఓకే, అంటే ఇప్పుడు ఒకసారి చూపెట్టు. ఇప్పుడు ఇవి తెంపుతే, ఇవి మొగ్గులు తెంపితే ఏ హైట్ వచ్చినాక తెంపుతావు? హైట్ రావాలి. ఒకసారి చూపెట్టు. ఆ హైట్ వచ్చినాక నువ్వు ఇవి తెంపుతావు అన్నట్టు. ఎందుకు తెంపాలి? ఆ కాయలు కొమ్మలు వచ్చి సైడ్ వచ్చి మొత్తం గందెలు మొత్తం కాయలు ఉంటాయి. అంటే సైడ్ పంగలు పోతాయి, సైడ్ బ్రాంచెస్. ఓకే, ఈ మందు కొట్టావు కదా, ఈ మందు కొట్టినప్పుడు సైడ్ బ్రాంచెస్ వచ్చినాయా? వచ్చినాయి. ఒకసారి చూపెట్టు. సైడ్ బ్రాంచెస్ బాగా వచ్చినాయా, మామూలుగా వచ్చినాయా? మంచిగా వచ్చినాయి, ఎక్కువ మొత్తంలో వచ్చినాయి. ఓకే, ఇప్పుడు ఈ మందు కొట్టినప్పుడు ఆ మందు పక్క చేను, బాబాయ్ ఆ పక్క చేను చూపెట్టు. అది ఆ హైట్ కి దీనికి వ్యత్యాసం ఏంటిది? అది తేడా ఉన్నది. దేనికి? ఆ మందు కొట్టలేదు, ఈ మందు కొట్టలేదు, వేరే మందు కొట్టుకున్నారు. వేరే మందు కొట్టేది దీని లెక్క రాలేదు. అది చిన్నగానే ఉన్నది. ఇప్పుడు ఇది కొట్టినప్పుడు అంత ఉందా, అంతకంటే ఎక్కువ ఉందా? అంతే ఉన్నది. అది బ్యాంచి రాలేదు, చక్కగా పోతుంది. ఆ గంతే ఉన్నది కానీ ఇంకా పెరుగుతుంది, ఇంకా పెరుగుతలేదు. దీని ప్రభావమే ఇంత చూపించింది అంటారు. ఓకే, మొత్తం ఎన్ని ఎకరాలు? 10 ఎకరాలు వేసినావు. ఓకే, ఇంకా లాస్ట్ ఇయర్ దీంట్లో ఏం పంట వేసినావు? తోట వేసినాయి. తోట ఇప్పుడు దాకా మందు వేయలేదు. దీంట్లో మర్చిపోయాను. దీంట్లో మందే వేసినావా? ఏం మందు వేయలే. ఇప్పుడు దాకా మందే వేయలేదు. స్టార్టింగ్ లో వేసిందే లెక్క. స్టార్టింగ్ లో కూడా వేయలేదు. ఇంతవరకు మందు బత్తా అనేది వేయలేదు. ఓకే, ఇప్పుడు ఏం మందు వేయదలుచుకున్నావు? 3 రోజులు అవుతుంది. ఏం మందు వేసినావు? అది 1430. ఓకే, ఊరియా ఒక బస్తా కలిపిన. ఒక బస్తా 8 బస్తాల ఒక బస్తా ఊరియా కలిపిన. అంతే. మొత్తం 9 ఎకరాలకు 8 బస్తాలు మందు కట్టలు వేసి ఒక బత్త యూరియా కలిపినావు. యూరియా పర్సెంటేజ్ తక్కువ వాడాలి, యూరియా ఎక్కువ వాడకూడదు. ఓకే, ఇప్పుడు వేసి ఎన్ని రోజులు అవుతుంది మందు వేసి? మందు వేసి వాళ్ళు 3 రోజులు అవుతుంది. 3 రోజులు అవుతుంది. ఇప్పుడు దాకా నీకు 15 రోజులు అవుతున్నా కూడా నువ్వు మందు వేయలేదు. ఒక 3 రోజులే అవుతుంది మందు వేసి. ఓకే, ఇప్పుడు నీకైతే ఎలా అనిపించింది? సాటిస్ఫైనా? మంచిది. సైడ్ కూడా ఫంగల్ ఉన్నాయి, మంచిగా దగ్గర గన్నెలు ఉన్నాయి, బాగున్నాయి, అన్ని విధాలుగా బాగుందంటాం. ఓకే అండి, ఒకసారి చూసినట్లయితే ఇక్కడ బాలు గారిని మనమైతే ఇప్పుడు తెలుసుకున్న మాట ఏంటంటే A1 కాటన్ కొట్టడం వల్ల, ఇది A1 కాటన్ నంది క్రాప్ కేర్ వాళ్ళది, నంది క్రాప్ కేర్ కంపెనీ వాళ్ళది A1 కాటన్, నంది క్రాప్ కేర్ వాళ్ళది A1 కాటన్. A1 కాటన్ అనేది ఆర్గానిక్ ప్రొడక్ట్. ఇది వాడడం వల్ల ఇది 13 నుంచి 14 రోజులు నేనైతే ఈ మందు కొట్టడం జరిగింది అన్నారు. స్టార్టింగ్ లో ఏమైనా మందు కొట్టారా? దీనికంటే ముందు అసలు మందే కొట్టలేదు. మా కొట్టేది 13 రోజులు 14 రోజులు అవుతుంది. పక్క చేనుకి దీనికి ఒక వ్యత్యాసం కూడా మీరు చూసుకోవచ్చని ఆయన మాటల్లో తెలుసుకుంటున్నాము. అదేవిధంగా ఆయన ఆ చేనుకి కొట్టిన మందు దీనికి కూడా ఆ చేనుకు కొట్టారు, ప్లస్ అదే రోజు ఈయన కూడా కొట్టుకున్నారు. దీనికైతే ఈ విధంగా వచ్చింది. అదైతే సుంకగా పెరుగుతుంది, దానికి పంగలు లేవు, ఏం లేవు, అలాగనే ఉండిపోయింది అంటున్నారు. దీనికి ఒక వ్యత్యాసం దేనివల్ల అంటే A1 కాటన్ కొట్టడం వల్ల ఇంత మాత్రం వ్యత్యాసం వచ్చిందని ఆయన మాటల్లో తెలుసుకున్నాము. ఇంకోటి ఏమంటున్నారంటే ఆయన కొట్టినప్పుడు
కొట్టినప్పుడు దీని మీద మీరు కొట్టినప్పుడు తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక బాగుందా? బాగుంది. ఇప్పుడు ఎట్లా ఉన్నది? ఆకు కూడా పలసంగా ఉన్నది. మెత్తకొచ్చిందా? మెత్తకొచ్చింది. ఓకే, ఇప్పుడు ఆయన మాటల్లో ఇప్పుడు ఆకు మెత్తకొచ్చింది, ఆకు మెత్తకొచ్చి సైడ్ బంగలు బాగా వచ్చినాయి. అదేవిధంగా చెట్టు చిన్న ఆకులు, చిట్టి ఆకులు, గనుపులు దగ్గర వచ్చినాయి. గనుపులు దగ్గర గనుపులు అయితే గనుపులు దగ్గర గనుపులతోని ఇప్పుడు పిందెలు కూడా పడుతున్నాయి అంటున్నారు. ఇంకో విషయం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నంది క్రాప్ కేర్ కంపెనీకి ఒకసారి చూసుకున్నట్లయితే ఈ మందు కొట్టడం వల్ల 2 గంటల స్పాట్ రిజల్ట్. అంతేనా? 2 గంటల స్పాట్ రిజల్ట్ కొట్టడంతో ఈ మందు పడడంతో ఆకు మొత్తం నింపేసుకుంటుంది. ఒకసారి చూసినట్లయితే ఇలా ఇప్పుడు ఆకు మీద ఒకసారి చూపెట్టు. ఒకసారి మందు కొట్టినప్పుడు ఇక్కడ కనుక చినుకు పడితే అది వితిన్ సెకండ్ల మొత్తం చేరుకుంటుంది కింది భాగానికి, పై భాగానికి, మొత్తానికి అది స్ప్రెడ్ అవ్వడం జరుగుతుంది. దీని యొక్క ప్రత్యేకత అది. ఇలా చేయడం వల్ల, ఇలా రావడం వల్ల మనకైతే స్పాట్ రిజల్ట్ అనేది రావడం జరుగుతుంది. దీనివల్ల తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, జీడ ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాయి అనేది ఆయన మాటలో మనం తెలుసుకుంటున్నాము. ఓకే అండి, ఇది 9 ఎకరాల రైతు ఆయన. ఇది కొట్టడం వల్ల ఆయనకు మంచి రిజల్ట్ వచ్చిందని ఆయన మాటలో మనం తెలుసుకున్నాం. ఓకే, నా ఛానల్ మొదటిగా చూసిన వాళ్ళు లైక్ చేయండి, అదే మాదిరిగా సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో చేయండి. నమస్తే.